తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి ముహూర్తం ఖరారైపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు షెడ్యూల్ అనౌన్స్ చేసేసింది. ఫిబ్రవరి 11 వచ్చే నెల 11న పోలింగ్ జరగబోతోంది. కౌంటింగ్ ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి 13 అంటే 11వ తారీఖు ఎన్నిక జరిగాక ఒకవేళ ఎక్కడన్నా రీపోలింగ్ అది జరగాల్సి వస్తే 12ని పెట్టుకుంటారు. 13వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. రేపటి నుంచినే నామినేషన్స్. ఓవరాల్గా ఎలక్షన్ కోడ్ ఇవాల్టి నుంచినే అమల్లోకి వచ్చేసింది. 7 టోటల్గా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు అంటే 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక రకంగా రేవంత్ రెడ్డికి అధికారిక తొలి పరీక్ష. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలే అసలు పరీక్ష. కానీ సర్పంచ్ ఎన్నికల్లో ఇది ఉండదు, సింబల్ ఉండదు. సింబల్ లేకుండా జరిగేటటువంటి ఎన్నిక కాబట్టి ఎవరి కాళ్ళు చెప్పుకోవచ్చు. అక్కడ 60% విజయాలు సాధ్యమైనవి. ఇప్పుడు అసలు లెక్క తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ 90% విజయాలు సాధించింది మున్సిపాలిటీల్లో. అదే సందర్భంలో సర్పంచుల్లో కూడా అదే సాధించింది, కార్పొరేషన్లో కూడా అదే సాధించింది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏం జరుగుతుందో చూడాలి.